శ్రీమాత్రే నమః. ఈరోజు మాఘ పౌర్ణమి సందర్భంగా మంచి రోజు కాబట్టి ఈ రోజున నేను శ్రీ దేవి భాగవతం అమ్మవారి గురించి చదవాలని ప్రారంభిస్తున్నాను. ఇప్పటి వరకు నా వీడియోలను సబ్స్క్రైబ్ చేసి నన్ను ఆదరించిన వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు. అలాగే ఇక ముందు కూడా ఈ దేవి భాగవతం వీడియోలను కూడా అంతే ఆదరిస్తారని నమ్ముతూ ఈరోజు శ్రీదేవి భాగవతాన్ని ప్రారంభిస్తున్నాను. ఓం శ్రీమాత్రే నమః. ప్రథమ స్కందము. ఓం సర్వ చైతన్య రూపాం మాధ్యాం విద్యాం చ ధీమహి బుద్ధిం యాన ప్రచోదయాత్. శ్లోకం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం చైవ తతో జయముదీరయేత్. ఆ చతుర్వదనో బ్రహ్మ ద్విబాహుర్న పరోహారిః ఆఫాలలోచన శంభు భగవాన్ బాదరాయణః. అనగా ఈ శ్లోకం అర్థం ఏమిటంటే, మా బుద్ధులను సన్మార్గము వైపు ప్రేరేపించునట్టి సమస్త చైతన్య స్వరూపము, అన్నిటికీ ఆద్యురాలు, మహావిద్యా స్వరూపిణి అయ్యున్న పరమేశ్వరిని ధ్యానించెదము. భగవంతుడగు నారాయణునకు, నరోత్తముడగు నరమహర్షికి, సరస్వతీదేవికి నమస్కరించి అటు పిమ్మట జయమును పలుకవలయును. పూజ్యుడగు వేదవ్యాస మహర్షి, 4 ముఖములు లేని బ్రహ్మ, 2 చేతులే కలిగిన మరి ఒక శ్రీమన్నారాయణుడు, నుదుట కన్నులేని మరి ఒక శివుడు అనగా వ్యాస మహర్షి బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరులతో సమానుడని భావము. అట్టి వ్యాస మహర్షికి నమస్కారము. ఇప్పుడు ప్రథమ స్కందంలోని ఫస్ట్ కథ ఏంటో చూద్దాం. ఏంటంటే, సౌనకుడు సూతుణ్ణి ప్రశ్నిస్తున్నారు. ఏమని అయ్యా అంటే, సూత మహర్షితో సౌనకుడు ఇట్లు పలికెను. సత్పురుషుడవు, ధన్యుడవు అగు ఓ మహానుభావ, సూత మహర్షి, నీవు వేదవ్యాస మహర్షి రచించిన దివ్యమైన 18 పురాణములను చక్కగా చదివిన పుణ్యాత్ముడవు కదా. సత్యవతి పుత్రుడగు వ్యాస మహర్షి వలన రహస్య విషయములతో పాటు పురాణములనన్నింటినీ తెలుసుకొనిన నీవు మా పుణ్యము వలన లభించితివి కదయ్యా. ఈ క్షేత్రము కలియుగ దోషమునకు దూరమైనది, దివ్యమైనది కూడా. ఓ సూత మహర్షి, ఈ మునులందరూ పుణ్యప్రదమైన పురాణమును నీ నుండి వినవలెనని ఉత్సాహంతో కూడియున్నారు. నీవు స్థిమితమైన మనస్సు కలవాడవై మాకు పురాణ కథను వినిపించుము. ఓ సూత మహర్షి, నీవు అన్ని విషయములు తెలిసినవాడవు కదా. ఏ విధమైన తాపత్రయము లేనివాడవు. నీకు భగవంతుడు దీర్ఘాయుష్యువును నొసంగుకాక. ఓ మహానుభావ, వేదముతో సమానమైన పురాణమును మాకు వినిపింపుము. మానవులు చెవులు కలవారైనను, కథలలోని రుచిని గ్రహించు నేర్పు కలవారైనను, దైవముచే మోసకింపబడి పురాణములను వినుటలేదు. తీపి, పులుపు మొదలగు రుచులను అనుభవించి జిహ్వేంద్రియముల వలన ఆనందమును పొందుచున్నట్లు విద్వాంసులు చెప్పిన మాటల వలన చెవులకు పరమానందము కలుగుచున్నది. చెవులు లేని సర్పములను శబ్ద మాధుర్యమునకు ఆకర్షింపబడుచున్నవి. చెవులు కల మనుష్యులు మధురములైన సత్కథలను, సదుపదేశములను వినకపోవుటచే చెవులు లేనివారనియే చెప్పవలెను. ఓ బుద్ధిమంతుడా, కలియుగములోని పాపములకు భయపడి ఈ నైమిసారణ్య క్షేత్రమున సర్వవర్ణముల వారును పుణ్యప్రదములగు పురాణ కథలను వినగోరిన వారై ప్రశాంతములైన మనస్సులతో నీ మాటలకు ఎదురుచూచుచున్నారు. ఏదో ఒక పనితో ప్రతి వ్యక్తియు కాలమును గడుపును. మూర్ఖులైన వారు ఆయా వ్యసనములతో కాలమును గడుపుచుందురు. పండితులెట్లుగాక జీవితమును సార్థకం చేసుకొనుటకు ఉపయోగపడునట్టి శాస్త్ర విషయములను మననం చేసుకొనుచు లేక
ఇతరులకు బోధించుచు కాలమును గడుపుదురు. పురాణములు సత్వగుణ ప్రధానములు, రజోగుణ ప్రధానములు, తమోగుణ ప్రధానము అని 3 విధములుగా నీవెరిగించియుంటివి. అట్టి పురాణములలో శ్రీదేవి భాగవతము 5వ వేదముగను పుణ్యప్రదముగను పూర్వము నీవే చెప్పియుంటివి. ఆ దేవీ భాగవతము మోక్షము కోరువారికి మోక్షమును, ధర్మము కోరువారికి ధర్మమును, మరియు ఇతరములగు కోరికలను కూడా అనుగ్రహింపగలదని చెప్పితివి కదా. ఆ దేవీ భాగవతమునే సవిస్తరముగా ఇప్పుడు మాకు చెప్పవలసినదిగా కోరుచు అన్ని వర్ణముల వారును సావధాన మనస్కులై ఉన్నారు. మహర్షి, నీవు సర్వధర్మముల నెరిగిన వాడవు, గురుభక్తి కలవాడవు, సత్వగుణ సంపన్నుడవు. అట్టి నీ నుండి వేదవ్యాసునిచే చెప్పబడిన శ్రీదేవి భాగవత పురాణమును వినగోరుచున్నాము. మహర్షి, ఎన్నో విషయములు నీవు చెప్పగా వినియున్నాము. అయినను ఇంకనూ నీ నుండి పలు విషయములు వినవలైనను కుతూహలముతో ఉన్నాము. అమృతము తాగువానికి తృప్తి ఎట్లుండదో అట్లే నీవు చెప్పు విషయములు విన్నను మాకు తృప్తి కలుగుటలేదు. అమృతం తాగువారికి మోక్షము సాధ్యము కాదు, కాని దేవీ భాగవత రసమును త్రాగువారికి కష్టములన్నీయు తొలగి మోక్షము కూడా లభ్యమగును. అమృతపానము కొరకు మేము వేల కొలది యజ్ఞములు చేసినను శాంతి సమకూరలేదు. ఎందువలననగా యజ్ఞములు చేసి స్వర్గసుఖము అనుభవించినను చేసిన పుణ్యము నశింపగా పిమ్మట మరల భూలోకముల జన్మించుట తప్పదు. సత్వ రజస్తమో గుణములతో కూడిన సంసార చక్రములో తిరుగువారికి జ్ఞానము కలిగినదే కాని ముక్తి ప్రాప్తించదు. కనుక అన్ని రసములతో నిండిన మోక్షప్రదమగు పవిత్రమైన ఈ శ్రీదేవి భాగవతమును వినిపింపుము. ఈ భాగవతము మోక్షము కోరువారికి ఎల్లప్పుడూ ప్రియమైనది అని సౌనకుని మాటలను విని సూతుడు ఇట్లు పలికెను. ఓం శ్రీమాత్రే నమః. రేపటి వీడియోలో దేవీ భాగవతం నుండి సూత మహర్షి మనకు ఏం చెప్తున్నారో తెలుసుకుందాం. అమ్మవారి కృపకు పాత్రులవుదాం. ఓం శ్రీమాత్రే నమః. స్వస్తి.